హాయ్ అండి. ఇదేం పచ్చడని చూస్తున్నారా? కాల్చిన టమాటీ పచ్చడండి. చాలా బావుంటుందండి. నోటికి కమ్మగా, పుల్లగా, కారంగా ఉంటుందనమాట. చాలా బావుంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో టమాటీలు, ఉల్లిపాయలుంటే ఇలా సింపుల్‌గా చేసుకునే కాల్చిన టమాటీ పచ్చడండి. చిన్నప్పుడు ఇంట్లో అప్పుడు కూరగాయలు లేనప్పుడు మా నాన్నగారు అప్పటికప్పుడే సింపుల్‌గా చేసి మాకు రైస్‌లోకి టమాటీ పచ్చడి చేసి మాకు పెట్టేవారనమాట. చాలా బావుంటుందండి. ఎక్కడికైనా మనం బయటికెళ్ళి వస్తాం. ఆడవాళ్ళు ఏం కూర వండాలో తొయ్యదు. అలా అప్పటికప్పుడే సింపుల్‌గా ఇలా టమాటీలుంటే కాల్చి చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుందండి. అన్నంలో వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ పచ్చడి అంత బావుంటుందనమాట. మేము ఎక్కువ చిన్నప్పుడు ఏం కూర లేనప్పుడు ఇదే ఎక్కువ మా నాన్నగారే ఎక్కువ మాకు తయారు చేసి పెట్టేసేవారనమాట. కాల్చిన పచ్చి టమాటీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 4 టమాటీలు, 1 ఉల్లిపాయ, 1 నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, సల్సా నూనె 1 మీడియం స్పూన్ అనమాట. సల్సా నూనె లేక ఆవాల నూనె అనమాట. అయితే మనం ఏం చేయాలంటే కొంచెం ఈ టమాటీలు మనం కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకొని లైట్గాన ఈ విధంగా ఆయిల్ మొత్తం లైట్గా అప్లై చేసుకొని మొత్తం 4 టమాటీలను స్టవ్ మీద కాల్చుకుందాం. చపాతీ కాల్చుకుంటావా అది పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. చూడండి, ఆయిల్ అప్లై చేసాం కదా, ఈ మంట మీద నెమ్మదిగా కాలేద్దాం అనమాట. తిరిగేస్తూ 4 పక్కల కాలేటట్టు మొత్తం టమాటీ కాలేటట్టు కాల్చుకోవాలన్నమాట. టమాటీలు హై టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని మొత్తం కాలేటట్టు 4 పక్కల మొత్తం టమాటీ కాల్చేటట్టు మనం కాల్చుకోవాలన్నమాట. నూనె రాయడం వల్ల ఏంటని చూడు మీద తొక్క కూడా బాగా వదిలేస్తుంది అనమాట. టమాటీలు మొత్తం 4 పక్కల బాగా కాలిపోయాయి కదా, ఇందులో ప్లేట్లో తీసేసుకుందాం. మొత్తం అలాగన్నీ తీసేసుకుందాము. టమాటీలు మొత్తం 4 తీసేసుకున్నాం కదా, బాగా కాలిపోయి 4ను ఇవి పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి ఏది కదా, పెద్ద మంటలో పెట్టేసుకోకూడదు, లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అంటే ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకున్నాం అనుకో మాడవన్నమాట. పెద్ద మంట ఎట్టిపోయేసరికి వెంటనే ఎండుమిర్చేది త్వరగా మాడిపోతుంది అనమాట. లో టు మీడియం ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాలేద్దాం. అందులో ఎండుమిర్చి మరీ త్వరగా కాలిపోద్ది అనమాట. కొంచెం కాలిందా ఇవాళ ప్లేట్లో తీసేసుకుందాం. జస్ట్ ఇది కూడా ఎక్కువ ఏం కాకుండా జస్ట్ అంతే. ఇంకో పచ్చిమిర్చి, ఈ కాలే కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. సన్నంగా కట్ చేసుకున్నాం. ఇటు మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టమాటీలు కూడా చల్లారిపోయాయి, తొక్క తీసేసుకుందాం. ఈ విధంగా చూడండి, ఆయిల్ రాయడం వల్ల ఎంత బాగా తొక్క వచ్చిందో. ఈ బొడ్డు ఈ విధంగా తీసేసుకుందాం. టమాటీ బొడ్డు ఉంటుంది కదా, కడగక్కర్లేదు, మనం గ్యాస్ మీద కదా కాల్చాం కాబట్టి ఇగో ఈ విధంగా కట్ చేసుకున్న పర్వాలేదు, చేతితో పిసికిసుకున్న పర్వాలేదు. చూడండి, ఈ విధంగా కట్ చేసి టమాటీలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇలా తొక్కలు తీసుకున్నాం కదా,
ఇది స్టవ్ మీద కాల్చాం కాబట్టి కడుక్కు అవసరం లేదు. కానీ మాకు నల్లగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి అనుకుంటే జస్ట్ కొంచెం నీళ్ళు వేసి కడిగించుకుంటే సరిపోద్ది. ఇలా కడిగించుకుందామా టమాటీలు ఇవ్వండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి కాల్చుకున్నామా. ఇవేమోని మాకు చెయ్యిలు మండిపోతాయి పిసుకుంటా అంటే ఇలా చిన్న రోట్లో వేసుకొని దంచేసుకోండి. లేదు అవసరం లేదు మేము పిసుకుంటాం బాగుంటుంది అనుకుంటే ఇలా కట్ చేసి వేసేసుకోండి. మీకు ఎలా విధంగా నచ్చితే చెయ్యిలు మండిపోతాయి అనుకుంటే అందులో దంచి ఈ పచ్చళ్ళలో కలుపుకోండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం చేతితో పిసుకుంటే బాగుంటుంది అనమాట. కాల్చిన పచ్చి టమాటీ పచ్చడి మీకు ఎలా నచ్చితే అలా చేయండి. కారం కూడా నేను 2 ఎండుమిర్చి 3 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి చేశాను. మేము ఎక్కువ కారం తినమంటే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు నిమ్మరసం, ఒక నిమ్మకాయ రసం ఎక్కడ లేకుండా తీసేసుకొని ఈ నిమ్మరసం కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూను సరసాల నూనె, పుల్లు కాదు కాస్త సరసాల నూనె ఉంది కదా, ఆవాల నూనె అంటారు, సరసాల నూనె అంటారు. ఇది వేసుకుంటే ఈ కాల్చిన టమాటీ పచ్చడికి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ రుచికి సరిపడ ఉప్పు, సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా పిసికేసుకోవడమే. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పిసుకుంటే బాగుంటుంది అన్నమాట పచ్చడి. మొత్తం పిసికిసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి, టమాటీ, నిమ్మరసం, ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా పిసుకున్నాను కదండి. చూడండి కాల్చిన పచ్చి టమాటీ పచ్చడి ఎంత బాగుందో. మీకు వీలవుతేనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి చేసి పిసుకండి. లేదు మాకు చెయ్యిలు మండిపోతాయి అనుకుంటే కట్ చేసి కలుపుకోండి. మరీ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మండుతుందని అంటారు. మీలో కాల్చిన టమాటా పచ్చడి ఎందరికి తెలుసో కామెంట్లో తెలియజేయండి. మీకు ఎవరికి ఇష్టం అనేసి. ఇంతేనండి, ఎంతో టేస్టీ, ఎంతో సింపుల్గా చేసుకునే టమాటీ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కాల్చిన టమాటీ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.